విజయవాడ కృష్ణలంకలో సంచలనం రేపినటువంటి కేసు గాదే సాయి కృష్ణ. అతను రౌడీ షీటర్ అని అతని మీద కేసులు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. అయితే అతను లాకప్ డెత్ అయిపోయాడా, ఎన్కౌంటర్ అయిపోయాడా, అసలు అతని డెడ్ బాడీ ఎక్కడ ఉందనేది ప్రస్తుతం అందరి మనసులోనూ ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం. తల్లేమో కనీసం డెడ్ బాడీ అయినా ఇవ్వండి, బ్రతికుంటే చెప్పండి అంటుంది. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా ఆమె వేసింది. ఇప్పుడు కోర్టులో సాయి కృష్ణనన్న ప్రవేశపెట్టాలి, లేదా ఏం జరిగింది అనేది పోలీసులు చెప్పాలి. ఈ కేసులో ముఖ్య నిందితుడిగా ఉన్నటువంటి సిఐ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఎక్కడా నోరు విప్పలేదు. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఈ కేసులో కొత్త విషయం ఏంటంటే, సాయి కృష్ణని ఆ రోజు లాకప్లో కొట్టిన తర్వాత అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఆర్ఎంపీ డాక్టర్ని స్టేషన్కి తీసుకొచ్చారట. చూసారా ఎంత దారుణం అండి ఇది. ఒక ఖైదీని మీరు కొట్టడమే కాకుండా అతనికి ట్రీట్మెంట్ చేయడానికి మళ్ళీ డాక్టర్ని తీసుకురావడం, ఆ ట్రీట్మెంటు వికటించి అతను చనిపోవడం జరిగి ఉంటుంది నాకు తెలిసి. ఆ డాక్టర్ని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారంట. ఇదొకటను అనిల్ వివేక్ అనే కానిస్టేబుల్ ఇద్దరు కూడా సిపికి లొంగిపోయారు. సిఐ నాగరాజు అరెస్ట్ అయిన వెంటనే. అర్థమైంది మీకు? లొంగిపోయారు అంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉందనే కదా. అంటే సాయి కృష్ణ బహుశా ఇక లేడు భూమి మీద. ఈ విషయం కానిస్టేబుల్స్కి తెలుసు, ఒక లేడీ కానిస్టేబుల్ కూడా చెప్పిందట. అలాగే ఒక డెలివరీ బాయ్ కూడా సాయి కృష్ణని నేను స్టేషన్లో చూశానని చెప్పాడట. ఇవి కేసులో తెలిసిన కొత్త అంశాలు. అసలు ఒక ఉద్యోగం సంపాదించడానికి పోలీసులు ఎంత కష్టపడతారో మనందరికీ తెలుసు. ఇంటర్ డిగ్రీ చదివిన తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించడానికి ఎంత కష్టపడతారో మనందరికీ తెలుసు. ఒకవేళ ఐపీఎస్ చదివినట్టయితే తర్వాత దానికి సంబంధించినట్టు జాబ్ కొట్టడానికి ఎన్ని బాధలు పడతారో మనందరం చూసాం. మరి ఈ కష్టం, ఈ కసి, ఈ ఉద్యోగం కరెక్ట్గా చేయాలనేటువంటి ఆలోచన జాబ్ వచ్చిన తర్వాత ఎందుకు ఉండదు? యూనిఫామ్ ధరించిన తర్వాత ఎందుకు ఉండదు? ఆ నీతి నిజాయితీలు ఏమైపోతాయి యూనిఫామ్ ధరించిన తర్వాత? నాకు అర్థం కాక నేను చాలామంది పోలీసుల విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాను. నా దోస్తులే చాలామంది డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో లంచాలు తీసుకోవడం మొదలుపెట్టారు. అదేమంటే ఇవన్నీ కామన్ అండి ఇక్కడ అంటున్నారు. అంటే ఎంత దరిద్రంగా తయారైంది వ్యవస్థ. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయాల్సినటువంటి పోలీసులు ఆ వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యవస్థకి ఎడిక్ట్ అయిపోయి వీళ్ళు కూడా లంచగొండులుగా మారుతున్నారు. అబద్ధాలు ఈజీగా చెప్పేస్తారు. ఎదుటివాడిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాడు. అవసరమైతే కాలర్ పట్టుకోవడానికి, చెంపదెబ్బ కొట్టడానికి కూడా వెనకాడు. ఈ యూనిఫామ్లో ఉన్న పవర్ అది, లేదా యూనిఫామ్ వీళ్ళని కరప్ట్ చేస్తుందా, లేదా యూనిఫామ్ని వీళ్ళు కరప్ట్ చేస్తున్నారా? పోలీసు వ్యవస్థ అంటేనే కరప్షన్ అనేలాగా తయారైంది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు అవినీతి, అక్రమాలు, లాకప్ డెత్లు, ఎన్కౌంటర్లు అనే స్థితికి చేరింది. మరి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి మలినాలను కడగగలిగేటువంటి వ్యక్తి ఎవరు? ఎక్కడైనా ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను ఆ వ్యవస్థ మొత్తాన్ని మార్చలేడు కదా. ఎంతని మార్చగలడు? అఫ్కోర్స్ పోలీసులు లేకపోతే ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టిపోతుంది, అది మనందరికీ తెలుసు. కానీ ప్రజాస్వామ్యాన్ని ఇంత బలంగా కాపాడగలిగే పోలీసు వ్యవస్థలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎంత చెడ్డ పేరు వస్తుంది ఒకసారి ఆలోచించండి. అలా చేసే పోలీసులు ఒకసారైనా ఆలోచించాలి, మనం అలా చేస్తే ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ యొక్క గౌరవం తగ్గిపోతుందని. సాయి కృష్ణ నిజంగా క్రిమినలే, కేసులు ఉన్నాయి అతని మీద. కోర్టులో హాజరుపరిచి చట్ట ప్రకారం మీరు అతనికి శిక్ష విధించగలిగినట్టయితే మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. అంటే మీకు కూడా చట్టం మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదా? కోర్టు అతన్ని శిక్షిస్తుంది అని మీరు భావించలేదా? అందుకే మీరు హత్య చేశారు అతన్ని. మరి అంతే కదా. ఇప్పుడు అతను నిజంగా క్రిమినల్ అని మీరు బలంగా నమ్మారు. నమ్మినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? కోర్టులో ప్రవేశపెట్టాలి. కోర్టు అతనికి శిక్ష విధిస్తుంది. ఆ శిక్ష ప్రకారం అతనికి లైఫో, లేదా ఉరి శిక్షో, లేదా 2-3 సంవత్సరాల శిక్ష పడుతుంది. మరలా అతను బయటకు వచ్చిన తర్వాత నేరాలు చేయకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఇక పొద్దాక వాడు నేరాలు చేస్తుంటే మనం ఎక్కడ అడ్డుకుందాంలే, కానీ కోర్టు కూడా శిక్ష ఇది, మనమే తప్పిస్తే పోలా అని మీరు అనుకోవటం ఎంత చెడ్డ పని అండి. ఒకసారి ఆలోచించండి. చట్టాన్ని మీరే చేతుల్లోకి తీసుకొని క్రిమినల్స్ అందరినీ మీరే ఏరేశారనుకోండి, రేపు మారి దేశభక్తుడిగా లేదా మంచి వ్యక్తిగా సరైన సన్మార్గంలో నడవాలనుకునే వ్యక్తుల ప్రాణాలను మీరు తీస్తున్నారు కదా, వారి కుటుంబానికి అన్యాయం చేస్తున్నారు కదా. అది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్రిమినల్స్ మంచోళ్ళని నేనేం సపోర్ట్ చేయట్లా, కానీ క్రిమినల్స్ని శిక్షించే హక్కు మీకు లేదని చెప్తున్నా. మరి గాదే సాయి కృష్ణ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకొని క్రిమినల్స్ని హతమార్చడం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్నవారు దయచేసి లైక్ చేయండి, కుదిరితే ఇన్ఫర్మేషన్ మరికొంతమంది షేర్ చేయండి. ఇలాంటి పోలీసులు మన వ్యవస్థలో ఉండకూడదు అని మనసారా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. This is Ram signing off, Sunburn Studios.